హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వేసవి సెలవుల్లో చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టి మంచి కథల్ని చెప్పండి, మన సాంప్రదాయాల్ని తెలియచేయండి, భావితరాలకు భవిష్యత్తునియండి. ఈ నేపథ్యంలో ఇవాల్టి పిల్లలకి ఒక చక్కటి కథలోకి వచ్చేద్దాం. అమ్మమ్మ పండుగ రోజున, శివరాత్రి అటువంటి పర్వదినాల రోజున ఎందుకో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వంటలో వాడకూడదు అంటారు. వాడవు కదా, నువ్వు ఎక్కువగా వెయ్యవు కదా, ఎందుకని? మాకేమో ఉల్లిపాయ ఇష్టం కదా, నువ్వేమో పండగ రోజుల్లోనే ఉల్లిపాయ వెయ్యవు, ఎందుకని అని అడిగారు పిల్లలు అమ్మమ్మని. మరి అమ్మమ్మ సమాధానం చక్కటి కథ చెప్పింది. అమ్మమ్మ కథ విందాం ఇప్పుడు. ఉల్లిపాయ వెల్లుల్లి రహస్యం. శాస్త్రాలలో వాటి వినియోగం ఎందుకు నిషేధించబడింది? పిల్లలు వినండి. వినియోగం ఎందుకు నిషేధించబడింది అంటే వెనుక ఉన్న అత్యంత ప్రసిద్ధ పౌరాణిక కథ సముద్ర మథనం నాటిది. ఇది విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి సముద్రం నుండి ఉద్భవించిన అమృతాన్ని దేవతలకు పంచిపెడుతున్నారు. అట్లా పంచిపెడుతూ ఉండగా వారి మధ్య కూర్చున్నాడు. అతడిని ఒక దేవతగా పొరపాటుపడి విష్ణుమూర్తి అతనికి కూడా అమృతాన్ని సమర్పించాడు. అయితే అదే క్షణంలో సూర్యచంద్రులు అతడు నిజానికి ఒక రాక్షసుడని ఆయనకి తెలియచేశారు. మొండెవు నుండి తలను నరికి వేరు చేసేశాడు. అయినప్పటికీ అమృతం అప్పటికే రాహువు నోటికి చేరడం వల్ల అతని తల అమరత్వం పొందింది. అయితే విష్ణుమూర్తి రాహువు తలను నరికేటప్పుడు ఆ తెగిన తల నుండి కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. వాటి నుండి ఉల్లిపాయ వెల్లుల్లి పుట్టాయి. అదన్నమాట ఉల్లిపాయ వెల్లుల్లి కాదా. అయితే ఈ రెండు కూరగాయలు అమృతపు చుక్కల నుండి పుట్టాయి కాబట్టి వ్యాధులను, రోగకారకాలను నాశనం చేసే విషయంలో ఇవి అమృతం వంటి గుణాలను కలిగి ఉంటాయి. అందుకనే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అంటారన్నమాట. అంటే ఉల్లి తింటే అంత మంచిది ఆరోగ్యం అని. వెల్లుల్లి కూడా అంతే, ఆరోగ్యానికి చాలా మంచిది. మరి వీటిని పండుగలప్పుడు శాస్త్రం ప్రకారం ఎందుకు నిషేధిస్తున్నారు అంటే, ఇది ఎంత అమృతమైనా అవి ఒక రాక్షసుడి నోటి నుండి పడినందువల్ల ఘాటైన వాసన కలిగి ఉండి అపవిత్రంగా పరిగణించబడ్డాయి. అదన్నమాట విషయం. అందువల్ల దేవతలకు సమర్పించే భోగం కానీ, ప్రసాదం కానీ, పవిత్రమైన నైవేద్యాలు కానీ తయారు చేసేటప్పుడు వీటిని ఎప్పుడూ ఉపయోగించరు. ఉల్లిపాయలు వెల్లుల్లిని తినేవారికి రాక్షసుడి లాంటి దృఢమైన శారీరక నిర్మాణం లభిస్తుందని చెబుతారు. అయినప్పటికీ అదే సమయంలో వారి బుద్ధి, ఆలోచన విధానాలను కూడా రాక్షసులలాగా కలుషితమవుతాయి. ఈ రెండు కూరగాయలను మాంసంతో సమానమని భావిస్తారు. వెల్లుల్లి ఉల్లిపాయలు తినేవారి మనస్సు మరియు వారి మొత్తం శరీరం తామసిక జడమైన చీకటి స్వభావాన్ని పొందుతుంది. అటువంటి వ్యక్తులు ధ్యానంపై కానీ, భక్తి గీతాల భజనలపై కానీ తమ మనస్సును కేంద్రీకరించడం కష్టంగా భావిస్తారు. చివరికి ఇది ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తుంది. సరిగ్గా ఈ కారణంగానే శాస్త్రాలలో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినడం నిషేధించటమైనది. ఇది శాస్త్రరీత్యా వచ్చిన ఆధ్యాత్మిక సందేశం. అయితే అలానే ఉల్లిపాయ వెల్లుల్లి తింటున్న వారంతా భక్తులు కాదని కాదు, మన తామస గుణాన్ని అణిచివేసే
సాత్విక ఆహారం మనిషికి సాత్విక లక్షణాల్ని ఇస్తుందని ఇటువంటివి నిషేధిస్తూ మరి ఉపయోగిస్తూ ఉంటాం. ఇదన్నమాట కథ. అందుకని ఉల్లిపాయ వెల్లుల్లికి ఆ కథ అలా సంక్రమించింది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. అది పిల్లల్లారా ఉల్లిపాయ వెల్లుల్లి కథ.